నేను ఉదయాన్నే కొరమేళ్ళు తీసుకున్నాను. నేను చూడండి 2 కేజీలు తీసుకున్నాను నేను కొరమేను చేప. శుభ్రంగా కడిగించుకొని తోకలు తలలు పక్కకు తీసేసుకున్నాను. నేను మంచిగా తీసుకున్నాను పచ్చడి పెట్టుకుందామని. ఈ యొక్క కొరమేను పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఇలాగ నేను మంచిగా తడిగుడ్డ మీద ఎండుగుడ్డ మీద ఆరబెట్టుకొని దీంట్లో ఉప్పు పసుపు ఆపు వేసుకొని నేను ఇలాగ చెమ్మలు లేకుండా చేసుకున్నాను. మనం పచ్చడి పెట్టుకోవాలంటే చెమ్మలు ఉండకూడదు, ఇలాగ నీట్గా ఉండాలి, ఇలాగ ఆరి ఉండాలా, అప్పుడు బాగుంటుంది. నేను చేసే విధానాన్ని నేను చూపిస్తాను. ధనియాలు నేను 1.5 టీ స్పూన్ ధనియాలు తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. 2 యాలకులు తీసుకున్నాను. 1 ఇంచి పట్ట తీసుకున్నాను. సన్న మంట మీద వేసుకున్నాను సన్నగా. ఇది మిక్సీకి పట్టేసి ఇది పొడుల్లో వాడేదాన్ని. నేను కేజీ చేపలకి 1/2 కేజీ నూనె వేసుకుంటున్నాను. 1/2 కేజీ నూనె, 1/2 కేజీ ఆయిల్ పోసుకున్నాను. చేపలు సన్న మంటలోనే వేసుకుంటే చేప బాగా ఉడుస్తుంది లోపల. కాబట్టి నేను సన్న మంటలో వేసుకుంటున్నాను. నేను ఇది వేస్తున్నాను, మళ్ళీ రెండోసారి వేస్తాను. ఎందుకంటే 2 మాటలుగా వేసుకుంటే చేప బాగా కరకరలాడుతూ ఉంటుంది పచ్చడిలో. కాబట్టి మనం 2 మాటలు వేసుకోవాలి. ఇది చేసి మళ్ళీ ఇంకొకసారి వేస్తాను నేను. ఫస్ట్ కలర్ ఇవి ఫస్ట్ వేపినట్టువి. ఇప్పుడు రెండోసారి నేను వేపుతున్నాను. సెకండ్ టైం వేస్తున్నాను. సెకండ్ టైం వేస్తే కరకరలాడే చేప రెడీ అవుతుంది. మనం అప్పుడు పచ్చళ్ళు పెట్టుకుంటుంది. టేస్టీగా ఉంది. ఊరకాయ పచ్చళ్ళు, కరకరలాడే పచ్చడి బాగుంది. కొరమేను ఊరకాయ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. పెద్ద యుద్ధం జరిగినట్టుంది ఇక్కడ. కరివేపాకు వేడి నూనెలో వేస్తే జాగ్రత్తగా ఉంటుంది. కమ్మటి వాసన వస్తుంది కరివేపాకు. అవును, స్మెల్ ఈజ్ వెరీ నైస్. అల్లం సూపర్ టేస్ట్ వాసన వస్తుందండి. తినకపోయినా తినాలనిపిస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. మంట తీసేసాను. వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వచ్చాక దంచినాను. స్మెల్ బాగుంది ఫ్రెండ్స్. స్మెల్తో తినాలనిపిస్తూ ఉంది. అంత టేస్ట్ స్మెల్ అనిపిస్తుంది. కొన్నిసార్లు తినకపోయినా ఆ స్మెల్తోనే కడుపు నిండిపోద్దంట. నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఫీలింగ్. కారపొడి వేసేస్తున్నాను. ఎందుకంటే మంట తీసేసాను, నల్లగా అవ్వకూడదు కర్రీ అని. పచ్చడి కారపొడి. స్టవ్ ఆఫ్ చేసుకొని కారం పొడి అనేది కొంచెం వేడిలోనే, ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి ఆ వేడిలోని ఇవన్నీ నేను పొడులు వేసాను కదా అన్నీ చూపించి, జీలకర్ర ధనియాలు పట్ట ఏలక పొడి 1 టీ స్పూన్ ఆవాల పొడి, 1/2 టీ స్పూన్ మెంతి పొడి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి. నేను కొద్దిగా మరింత అన్నంలో కొద్దిగా పచ్చడి సరిపోద్ది. అంత బాగుంటుంది పచ్చడి, చాలా బాగుంటుంది. చేసుకొని 3 days వరకు అలాగే పెట్టుకొని తర్వాత తింటే టేస్ట్ ఉంటుంది. మీరు అడిగారు కదా నన్ను, మీరు మసాలా వేసింది నాకు చూపించలేదని, దాన్ని బట్టి నేను ఇప్పుడు మళ్ళా వీడియో తీస్తున్నాను. నేను చూడండి ఇప్పుడు ఎలాగా వేపుకున్నా ఫిషెస్ అని ఇప్పుడు నూనెలో 2 మాటలు వేపాను.
కరకరలాడుతున్నాయి. సూపర్ టేస్టీ రెసిపీ అండి ఇది. ఊరగాయ పచ్చళ్ళు అంటారు కదా, పచ్చళ్ళు పెట్టుకోవడం. ఫిష్ పచ్చడితో చేసినటువంటి పికిల్, ఫిష్ పికిల్. కొంచెం పచ్చడితో దండిగా అన్నం తినచ్చు, ఇక్కడ నిండా అన్నం తినచ్చు. బాగుంటుంది పచ్చడి. నేను చేసి పెట్టుకొని 3 రోజులు దాలి దీన్ని ఓపెన్ చేసి తిన్నారనుకో అదిరిపోతుంది పచ్చడి, జారి మిఠాయిలాగా అంత బాగుంటుంది. బాగా మనం చేసుకుంటే చాలా రోజులుగా బాగా ఉంటుంది. పిల్లలకి పెద్దలకి మనం అనుకున్నప్పుడు వేసుకొని చూడండి ఫ్రెండ్స్, దగ్గరగా చూడండి ఎంత టేస్ట్గా ఉందో, తినాలనిపిస్తుంది చూడగానే. ఎమీగా ఉంటుంది తింటుంటే. దీంట్లో చల్లగా ఆరినకని నిమ్మరసం కానీ వేస్తే సూపర్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎవరెవరికి ఫిష్ పికిల్ అంటే ఇష్టమో ఒక లైక్ చేయండి. నేను అప్పుడు ఉప్పు వేయలేదు కదా, నేను ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను, తగినంత ఉప్పు వేసుకున్నాను. ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్, ఆల్రెడీ చేపలు మరి వేసుకున్నాము. ఇప్పుడు వేసిన మసాలాలోకి ఊరగాయకి కొన్ని రోజులు అది పికిల్ అనేది ఊరగాయ ఊరడానికి కొంచెం సాల్ట్ వేసాము. అదే టేస్ట్ చూసుకొని నిమ్మరసం 3 నిమ్మకాయలు పెట్టుకున్నాను. నిమ్మరసం ఆ గింజలు లేకుండా ఫిల్టర్ చేసుకోండి నీట్గా. అప్పుడు ఆ గింజలు లేకుండా ఫిల్టర్ చేసుకోండి నీట్గా. అప్పుడు బాగుంటుంది. గింజలు లేకుండా సపరేట్గా నిమ్మరసాన్ని సపరేట్గా. కారం పులుపు అన్నీ లిమిట్గా వేసాను నేను, ఎందుకంటే ఈ ఉప్పు ఎక్కువ తినకూడదు, కారం ఎక్కువ తినకూడదని నేను లిమిట్గా వేసాను. చాలా బాగుంటుంది. చేసి పెట్టుకుంటే కొంచెం అన్నం వేసేస్తారు, బాగా ఉంటుంది అన్నాన్ని. ఫ్రెండ్స్, మీరు కూడా ఎలాగో చేసుకొని తిని ఎలా ఉందో టేస్ట్ చెప్పండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా వంట మీకు నచ్చిందా లేదో మీరు చేస్తే తెలుస్తుంది, కాబట్టి ఇలాగ చేసుకోవాలి మీరు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాకు అన్నీ పక్కాగా కుదిరాయి, మీరు కూడా అలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఇంతకుముందు వీడియోలో అడిగారు మీరు మసాలా ఏం వేసారో తెలియలేదని, దానికని అన్నీ వేసింది నేను చూపించాను మీకు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.